ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అభ్యర్థులను కూడా నమస్కారం. సో ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించి చాలామంది కేసు అప్డేట్ ఏమైంది సార్, తీర్పు ఎప్పుడు వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఈరోజు మన కేసు తీర్పు అనేది 2:15 నిమిషాలకి ఇస్తానని న్యాయమూర్తి గారు తెలియజేశారు. అయితే దీనికి గల కారణం చూసినట్లయితే కనుక సో మనకి తీర్పు స్వయానా న్యాయమూర్తి గారే చెప్పే అవకాశం ఉంది. అయితే మన కేసు వాదనలకు సంబంధించి ప్రతిసారి కూడా టెట్ డిఎస్సికి సంబంధించి మధ్యాహ్నం భోజనం తర్వాత చాలాసేపు సమయాన్ని అయితే కేటాయించి వింటున్నారు. ఈ నేపథ్యంలో ఇది మనకి మేలు జరిగే అంశం కావున ఈరోజు మధ్యాహ్నం పూటే తీర్పు ఇవ్వబోతున్నారు. చాలామంది టెట్కి టైం రాదు, హాల్ టికెట్స్ ఇచ్చేసారని ఆందోళన పడుతున్నారు. అయితే అలా జరిగితే ఒకవేళ టెట్ వాయిదా పడే అవకాశం లేకపోతే కనుక అలా కూడా జరిగితే వెంటనే కేసు వేయడానికైతే ఫైల్ రెడీ చేసినట్లు మనకి క్లియర్ అండ్ కట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు జెన్యూన్గా మన ఛానల్లో లైవ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అదే విధముగా మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే పక్కాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించి మనకి తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ వారు 15 రోజులు మనకి రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ యొక్క తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 15 మీరు ప్రతిరోజు కూడా అన్ని సిలబస్ కవర్ చేస్తూ మీకు అన్ని సబ్జెక్టుల సిలబస్లు కూడా డిఎస్సి మోడల్లో 160 ప్రశ్నలు 80 మార్కులకు సంబంధించి మీకు వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో డిఎస్సి ఎస్జిటి కూడా ఈ యొక్క ఆన్లైన్ పరీక్షలు అనేవి మీకు చాలా భరోసాగా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.